ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించిన మహానీయుడు అంబేద్కర్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో ఘన నివాళులు అర్పించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో కమిషనర్ కిషోర్, పట్టణ ఎస్ఐ చిన్న పీరయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి గంగన్న, అన్నమ్మ, దళమి, ప్రసాద్, కేపీ, ఓబులేసు, బీర్వాల భాష మాట్లాడుతూ ప్రతి భారతీయునికి సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే చెందుతుందని పేర్కొన్నారు. దేశంలో మతం, కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతల ఓబులమ్మ, పంబా సునీల్ కుమార్, గుర్రం రాజేష్, గౌస్ తో పాటు వివిధ దళిత సంఘాల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదే జయంతిని జరుపుకుంటున్నాము. అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క ఆశయాలు కూడా అందరూ మనము కలిసికట్టుగా పోరాడే సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు మనము ఏ విషయమైనా సరే మన ఆళ్లగడ్డ పట్టణంలో ప్రతి ఒక్కరూ కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరూ, మహిళలు ఉదయం నుంచి ర్యాలీ నడుచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆళ్లగడ్డలో ఇంత ఘనంగా అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చిన తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బిఆర్ అంబేద్కరు జన్మదినము ఈ దేశానికి ఒక వరము అని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన ఎంతో ఉన్నత చదువులు చదివి ఎంతో గొప్పగా ఆలోచన చేసి తన ఇతర దేశంలో ఉన్నప్పుడు తన భార్యను కూడా చూడాలనిపించి అక్కడ ఆమెకు లేఖ రాస్తాడు, రమా నిన్ను చూడాలంటే నాకు ఆశించగలుగుతారని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ వచ్చినాడు. అట్లే మరి అదేవిధంగా ఒక చదువులే కాదు, ఒక అడ్వకేట్గా చేసి ఆయన ఎన్నో రాజ్యాంగంలో ఆ కేసుల గురించి కూడా చెప్పారు. మనం అవన్నీ కూడా అవగాహన తీసుకొని ప్రతి ఒక్కరిని విమర్శ చేస్తూ మన ఓటక్కును సంపాదించుకొని మనమే ఒక గడప కట్టిన ఇళ్ళల్లో కూడా వచ్చిందంటే ఈరోజు ఎవరు కూడా తట్టుకోరు, అది అందరికీ కూడా తెలుసు. కానీ ఈనాడు అందరూ ఆ విధంగా రావాలని కోరుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.